friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing Ragi Dosa. Please watch this video still to last and give it a subscribe, like and share. ఈ రోజు మనము రాగి పిండితో రెండు రకాల రవ్వ దోసల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒకటి ప్లెయిన్ రవ్వ దోస, ఇంకొకటి ఆనియన్ రవ్వ దోస. ప్లెయిన్ రవ్వ దోస అయితే పిల్లలకి బాగుంటుంది, అందుకని ప్లెయిన్ రవ్వ. ఈ రవ్వ దోసకి 2 గ్లాసుల రాగి పిండిని తీసుకున్నాము. సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము ముందుగా. ఇప్పుడు వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని అదొక పేస్ట్లా వచ్చే వరకు కలపండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దు. కొద్దిగా ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని తిక్కగా కలుపుకోండి. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా తిక్కగా కలుపుకోవాలి. ఇలా తిక్కుగా పేస్ట్ అయిన తర్వాత మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉంటుంటే అది ఇంకా బాగా జిగురుగా వచ్చి దోశ వేయడానికి చాలా బాగా తయారవుతుంది అనమాట. వాటర్ కొంచెం ఎక్కువగా వేయండి. ఇలా జారుగా ఉండాలి. మనకి బటర్ మిల్క్ ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చూసుకుని వాటర్ అనేది వేసుకోవాలి. మనం దోశ వేసుకునేటప్పుడు కూడా చిక్కబడిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా కొంచెం వాటర్ కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మనము 1 స్పూన్ జీలకర్ర వేసాము. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, వేసుకోండి ఎక్కువగానే. కొంచెం హింగ్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ హింగ్ వేసుకోండి. ఇలా కలిపిన పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు ఆ జీలకర్రలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఈ బ్యాటర్లో బాగా కలుస్తాయి అన్నమాట. 5 మినిట్స్ పక్కన పెట్టండి. రవ్వ దోసకి ఎప్పుడైనా సరే మనకి ఆ తవ అన్నది చాలా హీట్ అవ్వాలి, చాలా వేడిగా ఉండాలి. బాగా తవ కాలిన తర్వాతే రవ్వ దోశ వేసుకోవాలి. మనం దోశ పిండిని చిన్న గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ బాగా కలుపుకోవాలి. ఇలాగా అడుక్కి పైకి బాగా కలిపి ఇలా వేసుకోవాలి. నార్మల్గా ఇలా పైనుంచి ఇలా పోసేసుకోవాలి. అంతేగాని గరిటె పెట్టది ఇలా కలపకూడదు, స్ప్రెడ్ చేయద్దు. మనకి హోల్స్ కింద పడతాయి. మనం మైదా పిండితో చేసుకున్న రవ్వ దోశలాగానే హోల్స్ బాగా పడతాయి అన్నమాట రాగి పిండితో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా మీరు లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇది ప్లెయిన్ రవ్వ దోశ. మనం ఆనియన్స్తో కూడా రవ్వ దోశను వేస్తున్నాము, మసాలా రవ్వ దోశ. ఇది పిల్లలకి ప్లెయిన్గా అయితే బాగుంటుంది కాబట్టి ముందు ప్లెయిన్ రవ్వ దోశ చూద్దాం. ఇలా మనకి చాలా కిందంతా కూడా గోల్డ్ బ్రౌన్గా బాగా కాలుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. దోశ కూడా దానికి అదే లేస్తుంది అనమాట. కాలిన తర్వాత బాగా పైకి వస్తుంది. ఇంకో దోశ కూడా చూడండి ఒకసారి. దోశ వేసి తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకో దోశ వేసినప్పుడు కూడా 1 నిమిషం ఆ రేక్ అనేది బాగా కాలాలి. తవ్వ బాగా కాలిన తర్వాత సెకండ్ దోశ వేయండి. ఆయిల్ కూడా లైట్గా వేసుకోవచ్చు. ఆయిల్ లేకపోయినా సరే మనకి ఆ దోశ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా, ప్లెయిన్ రవ్వ దోశ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం మసాలా రవ్వ దోశని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని అల్లం కూడా బాగా తురుముకోవాలి. తురిమిన అల్లం తీసుకోండి. బాగా ఒకసారి చేతులతో అన్నిటిని బాగా నలపాలి. ఇలా నలపడం వల్ల మనకి ఉల్లిపాయలో వాటర్, పచ్చిమిరపకాయల ఘాటు, అల్లం ఘాటు అన్నీ కూడా బాగా బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకని బాగా నలిపేయాలి వాటిని. చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ లేకుండా కూడా తినడానికి చాలా బాగుంటుంది ఈ దోశ. ఇలా నలిపిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా రాగి పిండిలో వేసి
ఒకసారి 1 మినిట్ 2 మినిట్స్ ఇలా బాగా కలిపేయండి, ఇలా నలిపేయండి రాగి వాటర్లోనే. మనకి ఇక్కడ తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇలాగా గిన్నెతో అడుక్కి పైకి ఇలా కలుపుతూ ఉండాలి. దోశ వేసినప్పుడల్లా మనం కలుపుతూ చూసుకుని వేసుకోవాలన్నమాట. లేదంటే మనకి పిండి అనేది అడుక్కుంటూ పోయి వాటర్ పైకి వచ్చేస్తుంది. తవ బాగా కాలిన తర్వాత ఇలా చిన్న గిన్నెతో ఇలా పైనుంచి ఇలా పోసేసుకోవడమే మనం. మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ లైట్గా వేసుకుంటే బాగుంటుంది. రాగులు చాలా హెల్దీ కాబట్టి ఇది వీక్లీ 3-4 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఈ దోశ బాగుంటుంది. కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి నార్మల్గా చేసుకునే మైదా రవ్వ దోశ కన్నా కూడా ఇది మంచిది. దోశ బాగా కాలనివ్వాలి. రవ్వ దోశ బాగా వన్ సైడ్ కాల్చాలి. బాగా ఎక్కువగా కాలితే వన్ సైడ్ అయితే సరిపోతుంది. రెండో దోశ కూడా ఒకసారి చూడండి. ఎలా వేసేసినా సరే వచ్చేస్తుంది దోశ ఈజీగా. సెకండ్ సైడ్ కూడా కావాలంటే తిప్పుకోవచ్చు. చాలా క్రిస్పీ రవ్వ దోశ రెడీ. మనకిది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ. అందరూ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.